ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు చేపట్టింది. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నానక్రమగూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీకి లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు సైతం వాసుదేవరెడ్డిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి సోదాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిట్కే గృహాల కాలనీలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు. తాగునీటి సమస్య ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే రాత్రి అక్కడికి వెళ్లారు. అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరించారు. టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని స్థానికులు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. క్లియర్ చేస్తే నేను కూడా ఒకసారి వచ్చి ఫోటో గంటకు వచ్చి ఇక్కడ అన్ని లైన్ చేయండి సార్. ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి రివ్యూ పెట్టి చెప్తాను. కొంత లోపల క్లియర్ చేయమని ఒకటి చేసి రావాలి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి చెత్త అయిపోయింది, జీరో అయిపోయింది కదా. మీకు అన్నీ చేసి పెడతా అన్నాను. ఓకే, విష్ హ్యాపీ బర్త్డే. అర్థమైందా? అందరూ కలిపి చేసుకుందాం, మళ్ళీ మంచిగా బాగా చేసుకుందాం. ఈ కరెంట్ అన్ని లైట్లు అన్ని లైన్ చేద్దాం ఇబ్బంది. ఇంకా ఈ మనకి మళ్ళీ దీపావళి లాగా ఉంటుంది. లేదు లేకపోయినా 40 ట్యాంకులు పంపించాం. అవి బాగా చేసి ఇప్పుడు ఆ మోటార్లు అవి కూడా లైన్లో పెడతాను. కంటే ఇది వరకు ఏంటంటే మనం గెలిచిన పైన లేదు కాబట్టి ఇబ్బంది వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ నేతలపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వైసీపీ రూరల్ నేతలైన కొన్రెడ్డి రంగారెడ్డి, వైవి రామిరెడ్డిలపై వైసీపీ కార్యకర్త బూతు పురాణం అందుకున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్న తమను బెదిరించి వైసీపీలో చేర్చి నట్టెంట ముంచి తమ జీవితాలను నాశనం చేశారంటూ బూతులు తిట్టారు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రంగారెడ్డి వల్ల నీ వల్ల మొత్తం పోయానన్నా. ఊవేందనా? ఊవేంది? వచ్చుంటే మేము ఉన్నాం కదా, మమ్మల్ని అంత బెదిరించి బలవంతం అవసరం ఏముంది? మీ వల్ల మేము నాశనం అయిపోయినా. ఈ రోజు రోడ్డు మీద పడిపోయినా కొడకల్లారా మీ వల్ల. అన్నా అరే అన్నా ఏంది హరీష్ మా పరిస్థితి? మీ నాన్న నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని మమ్మల్ని రోడ్డు మీద నా పరిస్థితి ఏంది? మీరేరా నా కొడకల్లారా? మీ నాయన ఒక నాయకుడు, నువ్వు ఒక తోపు. నా కొడక, నా కొడకల వరం మీ వల్ల నాశనం అయిపోయినరా నా కొడక. ఈ రోజా రేదరన్న కాడ ఉండకుండా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి నన్ను నాశనం చేశారా నా కొడకల్లారా? నువ్వు మీ అబ్బా రంగారెడ్డి మీరందరూ అన్నా. మీరు ఏం పరిస్థితి అర్థం కావట్లేదనా? నేను మాట్లాడుతాను డిఎస్పీలు చెప్పి నా కొడకల్లారా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి నా జీవితం నాశనం చేశారు నా కొడకల్లారా. శివరాన్న దూరం చేసి ఈ రోజు మాట్లాడుతా డైలాగ్ వెళ్తాం నా కొడకల్లారా. మీరు నాశనం చేశారు నన్ను. కడప సిటీలో దిగి ఆర్టీసీ బస్టాండ్కు ఎటు పోవాలంటే కోటిరెడ్డి సర్కిల్ నుంచని సమాధానం వస్తుంది. మరి పాత బస్టాండ్కు దారెటు? అది కూడా కోటిరెడ్డి సర్కిల్ నుంచే ఎస్పీ బంగ్లా ఎక్కుతుంది. కోటిరెడ్డి సర్కిల్ నుంచి 10 అడుగుల దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుంది? కోటిరెడ్డి సర్కిల్కు కుడివైపునే. మంచి భోజన హోటల్ ఎక్కడుంది? కోటిరెడ్డి సర్కిల్లో. ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా కోటిరెడ్డి సర్కిల్ నుంచే. కోటిరెడ్డి సర్కిల్ ఇంతకు ఎవరి కోటిరెడ్డి? ఏబా కదా, ఓసారి చూద్దాం రండి. దేశభక్తిని అణువణువున వంట పట్టించుకున్న మహోన్నత వ్యక్తి కోటిరెడ్డి. ఆయన స్వాతంత్ర సమరయోధుడే కాదు, కలియుగ హరిశ్చంద్రుడు కూడా. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నారాయణ చెరువులో 1889లో జన్మించారు కోటిరెడ్డి. మదనపల్లిలోని థియోసాఫికల్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే రామాయణ, మహాభారత గ్రంథాలను అవపోసన పెట్టిన ఆయన దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా వంట పట్టించుకున్నారు.
మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి లండన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి LLB పట్టా పొందారు. అనంతరం 1914లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ వృత్తిలో అబద్ధాలు చెప్పాల్సి రావడంతో తనకు సరిపడదని ఆ వృత్తిని వదిలేసి మద్రాసు నుంచి కడపకు మకాం మార్చారు. 1917లో జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన రామసుబ్బమ్మను వివాహం చేసుకున్నారు కోటిరెడ్డి. స్వతహాగా దేశభక్తురాలైన రామసుబ్బమ్మ కూడా భర్తతో పాటు ఎన్నో స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు. 1921లో గాంధీజీ కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ప్రసంగానికి ప్రభావితుడైన కోటిరెడ్డి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంతో పాటు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు. సారా ఉద్యమం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందంటూ 1921లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు జైలు శిక్ష విధించింది. మళ్లీ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనేందుకు 1922లోనూ జైలుకు పంపించింది. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనేందుకు కోటిరెడ్డికి సంవత్సరం పాటు జైలు శిక్ష వేశారు. ఆయన వెనక్కి తగ్గిన కోటిరెడ్డి రెట్టించిన ఉత్సాహంతో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పల్లె తిరిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని మరోసారి జైలుకు పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. వీటిని కూడా లెక్క చేయని కోటిరెడ్డి తన పోరాటాన్ని కొనసాగించారు. 1927లో స్వరాజ్య పార్టీ నుంచి 1929లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన కోటిరెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. స్వాతంత్ర్యం అనంతరం 1952లో కడప నియోజకవర్గం నుంచి, 53లో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వంలో కోటిరెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో మధుర, శ్రీరంగం, తిరునల్వేలి దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. భాషా ప్రాతిపదికన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరు ప్రకాశం పంతులు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. రాయలసీమ అభివృద్ధికి తన వంతు తోడ్పాటనిచ్చారు. 1930లో జరిగిన శ్రీబాగ్ ఒడంబడికలోనూ కీలకంగా వ్యవహరించారు. 1925లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనకు కృషి చేశారు. తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించారు. మహిళలు గడప దాటరాదనే నిబంధన ఉన్ననాటి రోజుల్లో తన భార్య రామసుబ్బమ్మ కోరిక మేరకు 5 లక్షల విరాళంతో SKR మహిళా కళాశాలను కడప పట్టణంలో స్థాపించారు కోటిరెడ్డి. 1970 దశకాల్లో కడపలో కేవలం ఒక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల మాత్రమే ఉండేది. విద్యార్థినులు తమ డిగ్రీ చదువులు చదవాలంటే పురుషుల కళాశాలలో కానీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి తమ డిగ్రీ పూర్తి చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులతో తల్లిదండ్రులు పరాయి ప్రాంతాలకు తమ పిల్లలను పంపలేక ఇబ్బంది పడేవారు. మరి కొంతమంది పురుషుల కళాశాలలో చేర్పించడం కొంత ఇబ్బందికరంగా భావించి అంతటితో కళాశాల విద్య ఆగిపోయే స్థితిలో ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వ అధీనంలో కడపలో ఒక మహిళా కళాశాల ఏర్పాటు చేయాలని ఆందోళన ప్రజల్లో రేకెత్తింది. 1976లో ప్రభుత్వ కళాశాల విద్యార్థి సంఘం చైర్మన్గా ఉన్నటువంటి నేను ఆ ఉద్యమంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. 1973లో తాత్కాలికంగా మహిళా కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. తదనంతరం కడప చెందిన స్వాతంత్ర సమరయోధులు శ్రీ కోటిరెడ్డి గారు, వారి సతీమణి కడప జిల్లా బోర్డు ప్రథమ అధ్యక్షురాలు శ్రీమతి రామసుబ్బమ్మ గారు తమ పేరున 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడంతో వారి పేరుతో కోటిరెడ్డి రామసుబ్బమ్మ, కడప కోటిరెడ్డి గారి పేరుతో ప్రభుత్వ మహిళా కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా ఎన్నో రకాల సేవను ప్రజలకు అందించిన కోటిరెడ్డి 1981లో తుది శ్వాస విడిచారు. ఆయన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని కడప పట్టణ నడిబొడ్డును ఏర్పాటు చేశారు. కడపలో ఇటు నుంచి ఎటు వెళ్లాలన్నా కోటిరెడ్డి సర్కిల్ మీదుగానే వెళ్ళాలి. ఇప్పటికీ కోటిరెడ్డి దంపతుల పోరాటాల గురించి, వారి సేవల గురించి స్థానికులు కథలుగా చెబుతారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ కథానాయకుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వరుడు ఉగ్ర రూపంలో ఉన్నాడని, ఇప్పుడు శాంత రూపంలో కలకలలాడుతున్నాడని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి పదంలో వెళ్తుందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు స్వర్ణయుగం మొదలైందని నటుడు శివాజీ పేర్కొన్నారు. ఈ గేట్ లోపలికి వచ్చాను సార్, రారు. స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ అవసరం తప్పనిసరి కావడంతో చంద్రబాబు మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హెరిటేజ్ ఫుడ్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. స్టాక్ మార్కెట్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ 579 కోట్ల రూపాయలకు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్ షేర్లు ఈరోజు 10% పెరిగి 601 కోట్లకు చేరాయి. ఏపీలోని అధికారుల్లో ఇప్పుడు రెడ్ బుక్ టెన్షన్ పట్టుకుంది. వైసీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ గీత దాటి వ్యవహరించిన అధికారులు ఇప్పుడు రాష్ట్రం దాటి వెళ్లిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. రెడ్ బుక్ పేరుతో తాట తీస్తామన్న లోకేష్ హెచ్చరికలతో అధికారులు కాళ్లబేరానికి వస్తున్నారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను వదిలిపెట్టను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఏపీలోని అధికారుల్లో ఇప్పుడు రెడ్ బుక్ టెన్షన్ పట్టుకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ గీత దాటి వ్యవహరించిన అధికారులు ఇప్పుడు రాష్ట్రం దాటి వెళ్లిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. రెడ్ బుక్ పేరుతో తాట తీస్తామన్న లోకేష్ హెచ్చరికలతో అధికారులు కాళ్లబేరానికి వస్తున్నారు. ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులందరి చిట్టాను లోకేష్ రెడ్ బుక్ లో రాస్తున్నామని చెప్పారు. ఈ బుక్ పైన కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ బుక్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది తల్లి. పదే చెప్తున్నారు. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నారు, మాకు ఉచ్చబడుతుంది, అందుకే లోకేష్ ని అరెస్ట్ చేయాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు తల్లి. మొదట్లో ఇదంతా లైట్ తీసుకున్న అధికారులు టీడీపీ అధికారంలోకి రావడంతో తెగ టెన్షన్ పడుతున్నారు.
గీత దాటి వ్యవహరించిన అధికారులతో పాటు అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని బదిలేది లేదని, అందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని నారా లోకేష్ కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. దీంతో అధికారులంతా సెలవులపై కొందరు వెళ్లగా మరికొందరు టీడీపీ సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హెచ్చరిస్తున్నారంటూ గతంలో సిఐడి అధికారులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. చంద్రబాబు బెయిల్ రద్దు వాదనల సమయంలో సుప్రీంకోర్టులోనూ విన్నవించారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు రెడ్ బుక్ పై మెమోను అందజేశారు. గత ఏడాది డిసెంబర్ 29న లోకేష్ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రసారం చేసిన ఒక ఛానల్ క్లిప్పింగ్ను పెన్డ్రైవ్ ద్వారా కోర్టుకు అందజేశారు. దీనిపై న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి అధికారులు ముందుగా దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశం లేదని న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి. నన్ను ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఇల్లాగా అయిపోయింది తల్లి. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆనాడే చెప్పే జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయి నాది కాదు. మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం. కక్ష సాధింపులు, హెరాస్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఇది మాకు రాదు, మేము చేయం. అప్పుడే చాలామంది ఇక రెడ్ బుక్ను అమలు చేయరా అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను, కానీ తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని లోకేష్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్యకర్తలకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసామన్నారు. ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా? అంటే వాళ్ళకి న్యాయం చేసే దిశగా లేకపోతే నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని అంటున్నారంటే రెడ్ బుక్ అమలు జరిగి తీరుతుందని చెప్పకనే చెప్పారు లోకేష్. దీంతో అధికారుల్లో గుబులు మొదలైంది. నేను వదిలిపెట్టను, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వం ఆగ్రహంగా ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదంటున్నారు. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బొకే ఇచ్చే అవకాశం మాత్రమే కల్పించారు. జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉండటంతో ఆయనను సెలవుపై పంపేశారు. అలాగే సిఐడి చీఫ్ సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవ్ పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను చంద్రబాబు అడ్డుకోవడంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయనను చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్లనీయలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీనియర్ ఐపీఎస్ చంద్రబాబును కర్నూలులో అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించారు. వారెవరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు. ఆయనను కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 50 రోజులకు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీస సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. స్కిల్ కేసు సహా అన్నీ తప్పుడు కేసులేనని, తప్పుడు కేసులు పెడుతున్న సిఐడి అధికారుల్ని వదిలేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు కూడా. సిఐడి చీఫ్గా 2 సీనియర్ ఐపీఎస్లు పనిచేశారు. ఒకరు పివి సునీల్ కుమార్, మరొకరు సంజయ్. వీరిద్దరిపై టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేతల్ని విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదని సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను వదిలిపెట్టను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. రెడ్ బుక్లో ఉన్నవారిలో ఉన్న డెప్యుటేషన్ అధికారులు కీలకం. జగన్ సీఎం అయిన తర్వాత డెప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారందరూ రిలీవ్ అవ్వాలన్నా అంగీకరించడం లేదు. డెప్యుటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న పలువురు అధికారులకు ఇదే చెబుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై తప్పుడు కేసుల్లో ప్రధాన వ్యక్తి. ఆయన తాను పోతానంటూ మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. లెటర్ పెట్టుకున్నా లెక్కలోకి తీసుకోవడం లేదు. గనుల శాఖ ఎండీ పీజీ వెంకటరెడ్డి వైసీపీ ప్రచారానికి ప్రజాధనం దోచిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, మద్యం స్కామ్ను తన చేతుల మీదుగా నడిపించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి అంతా తాము తమ శాఖలకు వెళ్లిపోతామని లెటర్లు పెట్టుకున్నా కనికరించడం లేదు. ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వరరెడ్డి కూడా అదే చెప్తున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవరినీ కదలనీయకుండా చేస్తోంది. సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీఈఓ ధర్మారెడ్డి సెలవును కూడా తిరస్కరించారు. అధికారులు మేం వెళ్లిపోతాం బాబోయ్ అంటూ వేడుకున్నా సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ అడ్డుకుంటున్నారు. కాళ్లు పట్టుకున్నంత పని చేసినా కనికరించడం లేదు. ముఖ్యమంత్రిపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలకమైన విచారణలు, దర్యాప్తులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంతో మంది అధికారులు జైలుకెళ్లే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నెల్లూరు నగరంతో పాటు కావలి, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. నగరంలో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం దాటికి జొన్నవాడ క్షేత్రంలో సాగుతున్న బ్రహ్మోత్సవాలకు కొద్దిపాటి ఆటంకం కలిగింది. ఏదైనా ముందు చేస్తే బాగుంటుంది. అందుకని కూర్చొని ఒక అరగంట గంట వస్తుంది మాట్లాడుకొని. భద్రతా కారణాల పేరుతో బారికేడ్ల ఏర్పాటు, పరదాలు కట్టడం, దుకాణాల బంద్, రోడ్ల మూసివేత వంటి చర్యలకు ఇక నుంచి స్వస్తి పలకాలని టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భద్రతా పేరుతో ప్రజలను వేధించవద్దని స్పష్టం చేశారు. ఎన్డీఏ సమావేశం కోసం గురువారం రాత్రి ఢిల్లీ బయలుదేరిన ఆయన వాహన శ్రేణి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ను ఎక్కువసేపు నిలపొద్దని తన ముఖ్యత భద్రతా అధికారికి సూచించారు. తక్షణం ఈ ఆదేశాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. దీంతో చంద్రబాబు బయలుదేరే ముందే విజయవాడ సిపి, గుంటూరు ఎస్పీలకు చంద్రబాబు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు. Questions
flight and will be landing at around 10 p.m. to the national capital, where he will be directly heading to Mr. Jaidev Gallad. As of now, he will be staying overnight over here, and tomorrow morning top leaders from the NDA and దేశంలో మరోసారి మోదీ సర్కార్ కొలువుదేరనుంది. ఈసారి అనూహ్యంగా టీడీపీ కూడా కేంద్ర కేబినెట్లో భాగస్వామ్యం కాబోతుంది. 4 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తరువాత ఎన్డీఏ కూటమిలో అత్యధిక ఎంపీ స్థానాలు టీడీపీకే రావడంతో కేబినెట్ బేర్లు ఖరారయ్యాయి. ప్రధాని మోదీ సైతం ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని ఇప్పటికే చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో ఎన్ని మంత్రి పదవులు ఏ శాఖలు దక్కపోతున్నాయనేది ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. కనీసం 2 నుంచి గరిష్టంగా 4 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా 16 స్థానాలు లభించాయి. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. కేంద్ర కేబినెట్లో భాగస్వామ్యం కావాలని చంద్రబాబును ప్రధాని మోదీ ఆహ్వానించడంతో సమావేశంలోనే అంగీకరించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి 2 కేబినెట్ మంత్రి పదవులతో పాటు మరో 2 సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు మరోసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మంత్రి పదవులు, శాఖల గురించి బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు. ప్రధాని మోదీతో పాటే తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు గెలిచిన వారిలో బలహీన వర్గాలకు చెందిన నేతలు 6 ఉన్నారు. వరుసగా 3వసారి గెలిచిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు కేంద్ర మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. తండ్రి దివంగత ఎర్రనాయుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఎర్రనాయుడు చనిపోయిన తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. పార్లమెంట్లో ఎన్నోసార్లు రాష్ట్ర ప్రజల సమస్యల కోసం రామ్మోహన్ నాయుడు గళమెత్తారు. బాబాయ్ అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు కూడా ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. హిందూపురం నుంచి 2వసారి గెలిచిన పార్థసారథి సీనియర్ అయినప్పటికీ రామ్మోహన్ నాయుడు పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి టీడీపీ ఎంపీలుగా గెలిచిన 3 తొలిసారి ఎన్నికైన వారే. అందులో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ చంద్రబాబుకు సన్నిహితుడు. లోక్సభ స్పీకర్గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు హరీష్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి అద్భుత విజయం సాధించారు. ఇక బాపట్లకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, చిత్తూరుకు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ప్రసాదరావు పేర్లు కూడా కేంద్ర కేబినెట్ పదవులకు వినిపిస్తున్నాయి. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాదరావు వైపు కొంత మొగ్గు ఉండొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన 2 ప్రధాన వర్గాల్లో గుంటూరు, నర్సరావుపేట నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయల్లో ఒకరి పేరు, నెల్లూరు, నంద్యాల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబర్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 4 మంత్రి పదవులు కాకపోయినా డిప్యూటీ స్పీకర్ వంటి పదవి తీసుకోవాల్సి వచ్చిన సమీకరణాలు కొంత మారుతాయని చెబుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన నుంచి 2 లోక్సభ సభ్యులుగా గెలిచారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ 3వసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు అవకాశం ఇస్తే సహజంగానే బాలశౌరి పేరు పరిశీలనకు వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నుంచి 3 గెలిచారు. వీరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన కేంద్ర మాజీ మంత్రి, గతంలో లోక్సభకు 2 సార్లు ఎన్నికైన పురంధేశ్వరి, 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం ఇచ్చిన సీఎం రమేష్ పేర్లు పరిశీలనలో ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో ఎక్కువ స్థానాలు గెలవడంతో కేంద్రంలో టీడీపీ ప్రాధాన్యత పెరిగింది. ఎక్కువ కేంద్ర మంత్రి పదవులతో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది వేచి చూడాలి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన లోకేష్కు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. లోకేష్ అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ అనంతరం స్వామివారి ప్రసాదాలను లోకేష్ అందించారు. ఎన్నికలకు ముందు తన మొక్కుబడిలో భాగంగా లోకేష్ కుటుంబ సభ్యులతో మంగళగిరి లక్ష్మీ నరసింహుని ఆలయానికి విచ్చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామలో కన్నీ లక్ష్మీనారాయణకు టీడీపీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అడ్రోడ్ నుంచి టీడీపీ కార్యాలయ ప్రజావేదిక వరకు విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. తెలుగు తమ్ముళ్లు, కార్యకర్తలు, అభిమానుల మధ్య బైక్ కార్లతో భారీ ర్యాలీ కొనసాగింది. భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, డీజీ సౌండ్లతో సత్తెనపల్లి దద్దరిల్లింది. ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటూ సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదేరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక కేబినెట్ కూర్పుపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ, జనసేనకు ఎన్ని బెర్తులు కేటాయిస్తారు, ఏ కుల సామాజిక వర్గానికి ఎన్ని పదవులు లభిస్తాయన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఏపీ ఎన్నికలు సునామీ సృష్టించిన కూటమి ఎట్టకేలకు అధికారం చేపట్టింది. ఈసారి చంద్రబాబు క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారన్న దానిపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. బీజేపీ, జనసేన నేతలు కూడా ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో మంత్రి పదవుల కేటాయింపుల్లో ఎన్నో ట్విస్టులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సీనియర్లను కాదని ఈసారి క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి, యువకులకు, మహిళలకు, బీసీలకు ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు. జనసేన, బీజేపీకి ఎన్ని బెర్తులు లభిస్తాయన్నది కూడా సస్పెన్స్గా మారింది. మహిళల పరంగా చూస్తే తంగిరాల సౌమ్య, వంగలపూడి అనిత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక సీనియర్ల నుంచి శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, పూన రవికుమార్ రేసులో ఉన్నారు. వీరిద్దరూ బీసీలు అవడంతో పదవి పక్కా అన్నట్టు తెలుస్తోంది. అటు విజయనగరం నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ, సీనియర్ నేత కళా వెంకట్రావు, కొండ్రు మురళి ఎస్సీ కోటాలో పదవులు ఆశిస్తున్నారు. అయితే ఈసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఓసీలు ఉండడంతో సుజయ్ కృష్ణకు ఛాన్స్ రావడం కష్టమే అంటున్నారు. మరోవైపు విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు మంత్రి పదవి రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చినరాజప్ప లేదా జ్యోతుల నెహ్రూలో ఒకరికి అవకాశం ఉంటుంది. బుచ్చయ్య చౌదరి కూడా రేసులో ఉన్న కమ్మ నేతలు ఎక్కువగా ఉండడంతో బుచ్చయ్యకు ఛాన్స్ లేకపోవచ్చని చెప్తున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడుతో పాటు రఘురామకృష్ణరాజు ఉన్న రఘురామకు స్పీకర్గా అవకాశం కల్పిస్తారన్న టాక్ వినిపిస్తోంది. కృష్ణా జిల్లాలో కేబినెట్ పదవుల కోసం పోటీ అధికంగా ఉంది. కమ్మకోటలో గద్దె రామ్మోహన్ రావు,
కాపుల నుంచి బోండా ఉమా, బీసీ కోటాలో పార్థసారథి, పొల్లు రవీంద్ర, వైశాస్ కోటాలో శ్రీరామ తాతయ్య రేసులో ఉన్నారు. ఇక బీజేపీ కోటాలో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి ఇద్దరు రేసులో ఉన్నారు. అటు గుంటూరు జిల్లా నుంచి కాపు కోటాలో కన్నా లక్ష్మీనారాయణ, ఎస్సీ కోటాలో నక్క ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. జనసేన నుంచి కమ్మ కోటాలో నాదెండ్ల మనోహర్ పేరు వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి కమ్మ వర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్ కు బెత్తు ఖాయమంటున్నారు. ఎస్సీ కోటాలో డోల బాల వీరాంజనేయ స్వామి కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో ఇద్దరికి అవకాశం ఉందంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డి, ఎస్సీ కోటాలో ఒకరికి అవకాశం అంటున్నారు. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈసారి పరిటాల సునీతకు అవకాశం లేనట్లని నేతలు చెబుతున్నారు. కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి క్యూలో ఉన్నారు. కర్నూలు నుంచి బీసీ జనార్దన్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రేసులో ఉన్నారు. మరోవైపు మైనార్టీ కోటాలో కొందరు గెలిచినా సీనియర్గా ఉన్న నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ ఖాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరుతారా లేదనే దానిపై క్లారిటీ రావటం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో చేరితే స్థాయికి తగిన శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలి. ఇక జనసేన నుంచి కమ్మ, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బీజేపీ నుంచి 4 గెలిచినా కూడా ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సుజనా, కామినేని ఇద్దరు కమ్మలే కొడతో ఒకరికే అవకాశం ఉంటుంది. సత్యకుమార్, పార్థసారథిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. అధికారం దక్కించుకోవడం ఒక లెక్క, కేబినెట్ కూర్పు మరో లెక్క అన్నట్టు పరిస్థితి తయారైంది. ప్రభుత్వంలో 3 పార్టీలు భాగస్వామ్యం కావడంతో మిగతా పార్టీలకు పదవులు అడ్జస్ట్ చేయడం చంద్రబాబుకు కత్తి మీద సామే అంటున్నారు. సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం చేస్తారో, మహిళలకు ప్రాధాన్యత ఉంటుందో లేదో వేచి చూడాలి. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీని విద్యార్థి సంఘాలు చుట్టుముట్టాయి. దీంతో యూనివర్సిటీలోని వీసీ ఛాంబర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలు చుట్టుముట్టడంతో వీసీ శ్రీకాంత్ రెడ్డి ఛాంబర్ వెనుక నుంచి వెళ్లిపోయారు. వీసీ శ్రీకాంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. వీసీ శ్రీకాంత్ రెడ్డిది కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని అకాడమిక్ కన్సల్టెంట్ యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. యూనివర్సిటీలో వీసీలా కాకుండా వైసీపీ ప్రతినిధులా వ్యవహరించారని, అక్రమంగా నియామకాలు జరిపారని విద్యార్థి సంఘాలు అకాడమిక్ కన్సల్టెంట్ ప్రతినిధులు ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దేశం విడిచి పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మద్యం పాలసీ విధానంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచాలని కోరారు. పోలీసు ఉన్నతాధికారులు నారాయణస్వామి కదలికలను నిత్యం గమనిస్తూ ఉండాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులు డిమాండ్ చేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు నారాయణస్వామి పాస్పోర్ట్ని సీజ్ చేయాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసి అనేక రకాలైనటువంటి అవకతవకలు మద్యం పాలసీ ద్వారా జరిగినట్టు సమాచారం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అందరికీ కూడా. ఇది జగమెరిగిన సత్యం. ఖచ్చితంగా అతను దేశం వదిలి పారిపోకుండా చేయాల్సినటువంటి బాధ్యతను పోలీసు ఉన్నతాధికారులు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే 100 ఎకరాల ఎసెండ్ భూములు జీవో నెంబర్ 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్లపై నిఘా పెట్టాలని జనసేన నేత పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఎసెండ్ భూముల సంబంధిత ఫైలు మాయం కాకుండా విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టరేట్ల నుంచి ఫైలు స్వాధీనం చేసుకోవాలని ఆయన అన్నారు. రాయలసీమకు చెందిన 3 అధికారులు విశాఖలో భూములను దోచేశారని ఆరోపించారు. జవహర్ రెడ్డికి ఆయన అనుమాయులకు విశాఖ, విజయనగరం జిల్లాలు 800 ఎకరాల ఎసెండ్ ల్యాండ్ను మల్లికార్జున, నాగలక్ష్మిలు బదిలీ చేశారని పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తే పేద రైతులకి విముక్తి చెందుతారు, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ భూములు అమ్ముకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలను, తెలుగు ప్రజల యొక్క పేద రైతుల్ని, అమాయక రైతుల్ని దోచుకోవడానికి ఒక స్కీమ్ రచించి ఆ స్కీమ్లో భాగంగా పెద్ద భారీ స్కామ్ చేశారు. సాక్షాత్తు CCL ఇచ్చే ప్రొసీడింగ్స్ మొత్తం అంతా కూడా ఇది
రాష్ట్రంలో ఉన్నటువంటి 19/1/2024 నాటికి అసైన్డ్ ల్యాండ్స్ ఎన్ని లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇవ్వాలి, ఏమాత్రం మీరు క్లియర్ చేశారు, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి స్థితి ఏంటి, పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏ జిల్లాకి అని చెప్పి 26 జిల్లాలని ఇవి 11,49,582.86 ఎకరాలు రాష్ట్రంలో. ఇవి ఆ రోజు గణాంకాలు. ఇవి దీని తర్వాత ఇంకా పెరుగున్నాయి తప్ప ఇంకా తగ్గలేదు. సాక్షాత్తు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారే ఈ యొక్క భూముల్ని రాయచోటి మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామన్నారు మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సలావుద్దీన్. పన్నుల పేరుతో అధికంగా వసూలు చేశారని ఆరోపించారు. రాయచోటి చుట్టుపక్కల ఉన్న మైనారిటీల భూములను శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులు ఆక్రమించారని అన్నారు. శ్రీకాంత్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. ఆక్రమించుకున్న భూములను ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి ద్వారా ఎవరి భూములను వారికి తిరిగి ఇప్పిస్తామని సలావుద్దీన్ హామీ ఇచ్చారు. అనుసారంగా చిన్నోడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆయన దగ్గర 1,40,000, 3 లక్షలు, 5 లక్షలు తీసుకున్నారు. ఇష్టానుసారంగా తీసుకున్నారు. ఇష్టానుసారంగా తీసుకుని ప్రజల్ని ముందుకు వస్తారు. 200 వచ్చే పన్నుకు 3,000 వేస్తారు. అర్థం పర్థం లేకుండా పన్నులు వేసి భయభ్రాంతులు చేసి తీసుకున్నారు. ఎక్కడ కాలువలు సరిగ్గా శుభ్రంగా తీయక చాలామంది రోగాల బారిన పడినారు. మరి ఇంకోటి ఏమరా అంటే మార్కెట్లో ఆయన కూరగాయలు అమ్ముకునేవాడు. కూరగాయలు అమ్ముకునేటప్పుడు మా ప్రీట్లో 2014 నుంచి ఏ పొద్దు కూడా మేము 10 పైసలు అడగలే. చిల్లరగా ఎత్తుకొని వచ్చి పల్లెలో వాళ్ళు పండించిన కూరగాయలని అమ్ముకోవాలంటే 6 నెలలకి ఇంత అని ఇవ్వాలా, సంవత్సరానికి ఇంత అని ఇవ్వాలా. ఆ విధంగా కూడా డబ్బులు తీసుకున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు పోయినప్పుడు అంతా ఏడుస్తారు. 3 లక్షలు ఇద్దాం నాయన, 2 లక్షలు ఇద్దాం, 5 లక్షలు ఇద్దాం స్వామి అంటారు. ఇవి తీసుకోవడం చాలా అన్యాయము. ఈ విధంగా డబ్బులు తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా అవకతవకలు చేస్తారు. ఇవన్నీ లేకుండా మిడిసాం మేము. ప్రజల డబ్బు కదా, అది లాగి ప్రజలకు మళ్ళీ మంచిగా పెడతాం, మంచిదానికి పెడతాము. ఇప్పుడు ఊరు మధ్యలో ఉంది షాదీఖానా. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది. ఊరి బయట ఏడాది జాగా ఇప్పిస్తాము, ఆడ కట్టి మళ్ళీ మీరు బాగా జరిగేట్టుగా చేసుకోండి. ఇక్కడ ఉంటే షాదీఖానా, ఈ లారీలు, కార్లు, బస్సులు, ట్రాఫిక్లో. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నేతలు డిమాండ్ చేశారు. దీంతో తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న పోలీసులు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు తెలుగు యువనేత పొట్లూరు దర్శిత్. పీకడానికి వస్తే దాక్కున్నాడు కొడాలని. ఇవాళ నీ బతికిది అధికారం లేకపోతే నీ బతికిది. ఇష్టం వచ్చినట్టు కొడాలని కే కన్వెన్షన్లో క్యాసినోలు పెట్టినప్పుడు మైకాండి ఎక్కడున్నారా రారా బయటికి, ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్యాసం, ఎక్కడున్నారా రారా బయటికి, ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్యాసం సన్నాసం. అరే కొడాలని ఎక్కడున్నారా రారా బయటికి, ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్యాసం సన్నాసలవా. అరే కొడాలని ఎక్కడున్నారా రారా బయటికి. డౌన్ డౌన్
ఏపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారని వైసీపీ నేత సినీ నటి శ్యామల అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆమె పేర్కొన్నారు. గెలిచినప్పుడు పొంగిపోలేదని, ఓడినప్పుడు కూడా కుంగిపోమని ఆమె స్పష్టం చేశారు. మళ్లీ పుంజుకొని తమ నాయకుడు జగనన్న ఆధ్వర్యంలో తిరిగి లక్ష్యాన్ని సాధించడానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని వైసీపీ నేత సినీ నటి శ్యామల ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్లీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్లీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ, ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి, ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్, దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం. ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ప్రియమైన ఎవరూ ఊహించిన మెజారిటీతో నా భర్త పులివర్తి నాని గెలుపొందారని, ఆ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలోని నాగాలమ్మకు, భీమవరం నుంచి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి, గ్రామ పొంగళ్లు, ఏరంగంపేటలో దొడ్డిగంగమ్మ వారికి స్థానిక మహిళలతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏరంగంపేటలో దొడ్డిగంగమ్మ తల్లికి 501 కొబ్బరికాయలు కొట్టారు. రామాలయంలో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించిందని, ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటున్నామని తెలిపారు. ఎలక్షన్ కోసం మొక్కుకోని దేవుడు లేదు. ఈరోజు మేము అత్యంత విజయం సాధించాం. రాష్ట్రమంతా ఈ చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎవరు ఊహించినంత విజయం సాధించారు. నా మొక్కులు తీర్చుకోవడానికని ఈరోజు నుంచి స్టార్ట్ చేసామని. ఇందాక నారావారిపల్లి కూడా వెళ్ళాం, అక్కడ మొక్కు తీర్చుకున్నాం. భీమవరం వెళ్ళాం, అక్కడ మొక్కు తీర్చుకున్నాం. ఇక్కడ రంగంపేటకు వచ్చాం. ఇంకా చాలా ఊళ్ళలో చాలా చోట్ల ఉన్నాయి. అండ్ ఈ విజయం ఇలా మేము మొక్కుకున్న ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో నుంచి బయట ఉన్న నలుమూల, ఎంత ప్రపంచవ్యాప్తంగా అండి ఇది రెవల్యూషన్. మంచి జరగాలి, ఊరికి మంచి చేయాలని ఒక సంకల్పం. మేము ధనమ ప్రజల అన్నట్టు పోరాడాం, మేము గెలిచాము. అండ్ దీన్ని ఇప్పుడు ఇంకంత బాధ్యతగా మేము నడుచుకోవాలి. ఎవరు ఊహించినంత మెజారిటీ అంటే ఊరికే వేసేయలేదండి. ఈ నియోజకవర్గంలో పైన నమ్మకంతో వేసిన ఓట్లు ఇవ్వాలి.
ఎందుకంటే అన్నీ ఒక ఎత్తు అయితే చంద్రగిరి ఒక ఎత్తు. సో మనం చాలా ప్రజల్లోకి వెళ్ళాం, వాళ్ళు అది నమ్మారు. సో ఇంత మెజారిటీ ఇచ్చారు. రాబో కాలంలో దీన్ని నిలబెట్టుకుంటాం. ఈ నమ్మకాన్ని, ఈ గౌరవాన్ని కాపాడు. ఏపీసీఎస్గా నూతనంగా ఎన్నికైన నీరాబ్ కుమార్ ప్రసాద్ సచివాలయంకు చేరుకున్నారు. సచివాలయంకు చేరుకున్న ఆయన మొదటి ఫ్లాగ్ దగ్గర పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఏపీసీఎస్గా బాధ్యతలను స్వీకరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలపై దాడి విషయంలో వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాజకీయ జీవితంలో ఏనాడు అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వేపనపల్లి గ్రామంలో భారీ కొండ చిలువ ఇళ్లలోకి చొరబడింది. పరిసరాల్లోని 3 కొళ్లను మింగిన అనంతరం పక్కనే ఉన్న ఆవు దూడను మింగటానికి ప్రయత్నించింది. గమనించిన స్థానికులు కొండ చిలువను పట్టుకుని అడవిలోకి వదిలిపెట్టారు. ఎన్నికల ఫలితాలను చూసి ఎవరూ అధైర్యపడొద్దన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. నాని ఓటమిని తట్టుకోలేక గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన అనిల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న నాని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో అనిల్ కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని కొడాలి నాని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి తెలిపారు. నందికొట్కూరు పట్టణంలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 11 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడు అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు కుంగిపోలేదని అన్నారు. ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని, కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమన్నారు. ఇలాంటి చెడు ఆలోచనలు మానుకోవాలని ఆయన సూచించారు. వైసీపీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం, పార్టీల కోసం ఊపిరి ఉన్నంత వరకు కొనసాగుతానని సిద్ధార్థరెడ్డి అన్నాడు. ఈ మూడింటి కోసం, అంటే ఒకటి నందికొట్కూరు కోసం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే గాన నేను కూడా అనుకునేవాడిని మనసులో, చాలామంది నాయకులపై జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడం లే, అంటే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని. కానీ చాలా మంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి, వాళ్ళు చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను కష్టపడతాను.
అది యువజన విభాగం తరఫున కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు, పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు, నా వంతుగా గడిచిన 11 ఏళ్ళు కష్టపడిన దానికన్నా రెట్టింపు కష్టపడతా. అది దేనికోసం అంటే, ఒకటి నందికొట్కూరు నియోజకవర్గానికి పనిచేయడం కోసం, ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని కాపాడడం కోసం, మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి పనులు చేయడం కోసం. ఈ మూడింటి కోసం చాలా కష్టపడి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో